తను మా కులమే, అంటే కులాల మతాల గురించి మాట్లాడుతుంది ఏమంటున్నారా, యాంకర్ కులం అని చెప్తున్నాను అనమాట. కానీ ఐ డ్రీమ్స్లో అమ్మాయి ఎంత బాగా యాంకరింగ్ చేస్తూ ఉంటే, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాల్లో కూడా అమ్మాయి బాగా యాక్ట్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. సూపర్ యాక్టర్ అని చెప్పాలి, టాలెంటెడ్ యాక్టర్స్ అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా హర్షిని, ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సహజంగా నటించే వాళ్ళందరూ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాలో ఉంటారు, ఎందుకంటే చాలా సహజంగా ఉండే మంచి కథతో ఆయన మనల్ని పలకరిస్తూ ఉంటారు. కరెక్ట్, మీరు చెప్పింది. మనంతా ఒకటే ట్రైబ్. నేను అక్కడి నుంచే స్టార్ట్ చేశాను దట్ సాఫ్ట్వేర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడడం నాకు అందరూ అల్పమేల్ సార్. సో నాకు అసలు ఏం మాట్లాడకుండా ఈ ఆనందాన్ని ఒక 2 మినిట్స్ ఇక్కడి నుంచి ఇలా చూసి వెళ్ళిపోతాను ఉంది. బట్ మాట్లాడాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మాట్లాడేసి వెళ్ళిపోతాను. కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి హర్షిని. ఐ వోంట్ టేక్ మచ్ టైం. మోహన్ గారు లేకపోతే నా సినీ కెరియరే లేదు. ఫస్ట్ మూవీ నాకు వచ్చింది మోహన్ గారితోనే, సమ్మోహనం. ఆ తర్వాత నుండి ఆల్మోస్ట్ ఒక 25 ఫిలిమ్స్ చేశాను. ప్యారల్గా మీడియాలో కూడా వర్క్ చేస్తున్నాను. ఇంకొక కపుల్ ఆఫ్ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి, ఆల్ బికాస్ ఆఫ్ మోహన్ గారు. మోహన్ గారు నటిని గుర్తించకపోయి ఉంటే ఇప్పుడు ఈ కెరియర్ స్టార్ట్ అయ్యేది కాదు, ఇక్కడ దాకా వచ్చేది కాదు. అండ్ థ్యాంక్స్ అలాట్. అంటే కొంచెం బయట పరిస్థితులు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొంచెం రిలాక్సేషను, కొంచెం నవ్వుకొని బయటకు వెళ్ళిపోవడానికి ప్రస్తుతానికి ఏకైక సోర్సు సారంగపాణి జాతకం. సో అందరు థియేటర్కి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హర్షిని, థ్యాంక్ యూ సో మచ్.